శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పేద క్రికెట్ ఆసక్తి ఉండే యువతకి తక్కువ ధరలలో క్రికెట్ బ్యాట్స్ అందుబాటులోకి వచ్చాయి. క్రికెట్ అంటే ఇష్టపడని యువత ఉండరు, కానీ క్రికెట్ ఆడాలంటే అధిక ధర బ్యాట్లు ఉండాలి. అందుకే చెక్క బ్యాటింగ్ తో పేద యువత గల్లీల్లో ఆడుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వారికి టెక్కలిలో ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. చెన్నైకి చెందిన ఇద్దరు యువత క్రికెట్ బ్యాట్స్ ని టెక్కలిలో అందుబాటులోకి తెచ్చారు. ఈ స్టోర్ నుంచి రాష్ట్ర క్రీడాకారులు కూడా బ్యాట్లు కొనుగోలు చేస్తారని శక్తివేలు ప్రభు తెలియజేశారు. ఈ జిల్లా యువతకి ఇది ఒక అద్భుతమైన అవకాశమే. వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. ఇప్పుడు మన టెక్కల్లో ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి స్పోర్ట్స్ షాప్ దగ్గర ఉన్నాం. ఇది ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటనేది మనం ఈ రోజు వారి మాటల్లోనే విందాం. మరి అలాగే మన యవనస్తులు ఎవరైతే దిగుతున్నారో టెక్కల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మరి స్పోర్ట్స్ ఆటలాడే వాళ్ళకి, క్రికెట్ అలాంటివి ఆడుకునే వాళ్ళకి కూడా ఒక న్యాయమైనటువంటి మంచి వారి మాటల్లోనే విందాం. మరి అలాగే మన యవనస్తులు ఎవరైతే దిగుతున్నారో టెక్కల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మరి స్పోర్ట్స్ ఆటలాడే వాళ్ళకి, క్రికెట్ అలాంటివి ఆడుకునే వాళ్ళకి కూడా ఒక న్యాయమైనటువంటి మంచి ఒక వస్తువుల్ని, పరికరాలని, మరి పనిముట్లని కూడా మరి అమ్ముతున్నారు. వాటి గురించి వివరాలు మనం తెలుసుకుందాం. షాప్ వాళ్ళు ఎక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగి మరి యొక్క విషయాలను కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై నుంచి వచ్చి టెక్లే బస్కి బదులు స్టాక్ పెట్టాము. జేకే స్పోర్ట్స్ పెట్టాము. మరి జేకే స్పోర్ట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి మీరు తెలియజేస్తారా? ఎంతో మంది చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో ఆడిసి వెళ్తారు. పర్లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడో వచ్చిందా రాకుండా కావచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్తున్నారు. దానికి తక్కువ ప్రైస్లు పెట్టాం బ్యాట్లో. చాలా ప్రాంతాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, కర్నూలు ఉంటుండగా మరి ఇక్కడ టెక్కల్ని ఎంచుకోవచ్చు అవసరం వచ్చింది. ఇక్కడ అన్ని కాస్ట్ ఎక్కువ మేము వచ్చి పెట్టాం సార్. ఇక్కడ అన్ని అవైలబుల్ ఉండే ఇక్కడ పెట్టాము. అంటే అందరికీ పేదవాళ్ళకు కూడాను అనుకూలంగా ఉంటారు ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మీరు అనేక మందిని ఫ్యూచర్ లో మరి సచిన్ లాంటి వాళ్ళుగా తయారు చేసే ఉద్దేశంతో మీరు చార్టీగా పెట్టారు. రోజు పెట్టాము. ఎంతకాలం అయిందండి పెట్టి? సరే, కరెక్ట్గా ఒక 3 నెలలు అయింది సార్. దీపావళికి ఓపెన్ అయింది, 3 నెలలు అయింది. బాగుండదు, బ్యాట్ సేల్ బాగుంటుంది. ఇన్ని ఫుల్ వేస్తున్నాము. ఎక్కడెక్కడికి వేస్తున్నారు మీరు? ఇక్కడ నుంచి టెక్కల్ నుంచి ఏ ప్రాంతాలు మీరు స్పోర్ట్స్ యవనస్తులు పంపిస్తారు? యూత్ అన్ని ఎక్కడంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని మీరే టెక్కల్ నుంచి రోజుకి అలాగే 10 గంటలు 15 గంటలు పక్కన టెక్కల్ నుంచి అనేక ప్రాంతాలు చెప్తా చూసారు కదండి. టెక్కల్ నుంచే మరి చెన్నై, తమిళనాడు, బెంగళూరు, కర్నూలు, కడప అనేక ప్రాంతాలు కూడా ఈ ప్రాంతం నుంచే మేము తీసుకెళ్లి అందిస్తున్నామని చెప్తారు. అలాగే ఈ ప్రాంతంలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెక్కల్లో ఉన్నటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరంటే వాళ్ళు కూడా మంచి భవిష్యత్తులో వాళ్ళు బాగోవాలి, చక్కగా స్పోర్ట్స్లో వారు రాణించాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు పెట్టినట్టు చెప్తారు. మరి కష్టపడేటప్పుడు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి ఈ ప్రాంతంలో ఇది పెట్టినందుకు గారు? హాయ్ సార్, మేము సారోకోట మండలం పెద్దలమ్మ గ్రామం నుంచి వచ్చాము. తెంగూరులో కొందరు మా ఫ్రెండ్స్ తీసుకున్నారు ఒక 2 బ్యాట్లు. చాలా తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీతో వచ్చాయి. నేను చాలా దగ్గర తిరిగాను బ్యాట్ల కోసం అని చెప్పేసి. దగ్గర వైజాగ్లో కూడా నేను చూశాను చాలా బ్యాట్లు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా ఒక బ్యాట్ కొనుక్కోవాలంటే సింపుల్గా ఒక 4,000 5,000 పెట్టవలసి ఉంటుంది. ఇక్కడికి మనం వచ్చి ఇక్కడ జేకే స్పోర్ట్స్ అని పెట్టారని చెప్పి మనకు తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చాక క్వాలిటీ బ్యాట్స్ చాలా తక్కువ రేట్కే ఎవరైనా అఫోర్డబుల్ గా కొనుక్కునే స్థాయిలో పెట్టారు వాళ్ళు. గేమ్స్ కూడా పెద్ద పెద్ద గేమ్స్ టోర్నమెంట్ ఇప్పుడు మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి టీపీఎల్ అని టెక్కల్ ప్రీమియర్ లీగ్ ఇక్కడే జరిగింది. సో మన టెక్కల్లో జరిగితే మా పెద్ద మన ఏరియాలో ఉన్న పెద్ద బ్యాట్స్మెన్స్ అందరూ ఇక్కడ నుంచి ఈ షోరూమ్ నుంచి తీసుకెళ్లి బ్యాట్స్ వాడే చాలా బాగా బాగున్నాయి అని చెప్పేసి రివ్యూలు ఇచ్చారు. అందువల్ల మన ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న యూత్ మొత్తం వచ్చి ఇక్కడే కొంటున్నాము. మనకి అన్నోళ్ళు చెన్నై నుంచి వచ్చినప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళకి కలిసిపోయి మనతో చాలా మంచిగా మాట్లాడి బ్యాట్ క్వాలిటీస్ మనకి ఒక నార్మల్గా ఎక్కడైనా బ్యాట్ కొంటే మనకి గ్యారంటీ ఉండదు. మనం ఒక 2 రోజుల్లో పోయినా మనం అడగలేము. అన్నోళ్ళు ఏంటంటే ఒక మనకి వారంటీ లాగా వాళ్ళు మీరు తీసుకెళ్ళండి తమ్ముడు, బాగలేకపోతే మేమే మళ్ళీ దానికి రీప్లేస్ చేస్తాం అన్నట్లు చెప్తున్నారు. అది చాలా పేదవాళ్ళకు కూడా చూసి తక్కువలో ఇస్తున్నాం అన్నారు. అంటే ఎరుగుబడితో ఉన్నటువంటి యవనస్తులు కూడా, యువకులకు కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎంతవరకు మీరు? అది వాళ్ళు చెప్పింది 100% రైట్. అన్నోళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా చాలా నీట్గా రిసీవ్ చేసుకొని మనకి బ్యాట్ ఒకవేళ తెలియకుండా వచ్చి మనకి ఏ బ్యాట్ తీసుకోవాలో తెలియకపోయినప్పుడు కూడా వాళ్ళే సజెస్ట్ చేసి తెలియదు కదా ఎక్కువ ప్రైస్లు వేసి తీసుకుందామన్న మనస్తత్వం కాదు. సరిగ్గా మనకి ఒక పేదోడు ఎవరైనా వచ్చి ఎఫర్టబుల్ గా కొనుక్కోవడానికి ఇది ఉంటది. ఇలా యూత్ కి ఆడాలని ఆశ ఉన్నవాడు ఎవరైనా పేదవాడు అయితే వాళ్ళకి కొంచెం సహాయం చేసే మనసు కూడా తప్పకుండా
ఇలా యూత్ ప్రతి ఒక్కరు వచ్చి ఈ షాప్ కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చెప్పండి సార్. தமிళ பேசுறா தமிழா சொல்லுங்க. இங்க பேர் என்ன? தமிழ் சொல்லுங்க. தமிழ் பேசுறானா தமிழ் பேசுறேன். విషయం బాబత్తు స్టార్ 9 స్టూడియో. మరి ఇక్కడ పరిస్థితి మనం చూశారు కదా. మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ మీద ఆసక్తిగా ఉండి మరి ఆర్థిక ఇబ్బందులతో ఉండి ఆడలేకపోతున్నటువంటి వారు అంటే వాటిని కొనుక్కోలేకపోయిన వారికి కూడా ఒక ఫిక్స్డ్ రేట్ అని కాకుండా వాళ్ళ పరిస్థితిని చూసి మేము అందిస్తున్నాం. ఇక్కడే కాదు యావత్తు మరి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అనేక ప్రాంతాలకు కూడా టెక్కల నుండే మరి వాళ్ళకి అనేక స్పోర్ట్స్ ఈ బ్యాట్లు కూడా పంపిస్తున్న సంగతి వాళ్ళు మీరు చూసినట్లయితే రకరకాలైనటువంటి బ్యాట్స్ అనేవి యువతకి ప్రోత్సహించడానికి, దేశానికి మంచి పేరు తెచ్చేటువంటి యువకులుగా, మంచి స్పోర్ట్స్ మ్యాన్ గా, క్రికెటర్స్ గా తయారవ్వాలన్నదే వాళ్ళ ఆలోచన. మీరు చూస్తున్నారు. వీటన్నింటిని కూడా మరి ఈ టెక్కలి మారుమూల మరి మా జిల్లాలో ఈ ప్రాంతంలో వాళ్ళు వచ్చి మరి చెన్నై నుంచి